ఈ ఫర్నిచర్ తో ఈ నాయుడు గారు నాది అయిపోయింది నాకు అయిపోయింది నాది అయిపోయింది నేను తప్పు మాట్లాడితే మీరు సత్యం రికార్డులు అంతా రికార్డ్ అవుతుంది ఏది మనం కూడా సీనియర్ సభ్యులం కాబట్టి తప్పు మాట్లాడి రికార్డులో తొలగిస్తే లేదు ఇంకోటి మాట్లాడితే మనం తలదించుకోవాల్సి వస్తుంది అందుకు తప్పు మాట్లాడితే కాబట్టి దయచేసి మీరు మాట్లాడింది చెప్పారు మీకున్న అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు నేను మాట్లాడిన నవల సభలో 14,000 రూపాయలు చెప్పాను ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి 25,000 చెప్తున్నారు కాదండి అది కూడా చెప్పండి తప్పు కాదని చెప్తే ఇప్పుడు ఫర్నిచర్ కాదు ఓన్లీ కన్స్ట్రక్షన్ 25,000 అయిందంటే ఓకే అది మీ తాలూకు స్టేట్మెంట్ ఇది నా తాలూకు స్టేట్మెంట్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ 14,000 కూర్చోండి మీరు కూర్చోండి మంత్రులు మాట్లాడండి మీరు కూర్చోండి మాట్లాడేది చెప్తున్నా కూర్చోండి ఒక నిమిషం కోట్ చేస్తాను నాయుడు గారు ఒక నిమిషం కోట్ చేస్తాను మీరు మాట్లాడుకోండి ఏంటి అయింది అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వాలు భవనాలు కడతాయి ఇది ఇప్పుడు 2007 సంవత్సరం కట్టాం దీన్ని కట్టినప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది 24వ సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకోండి దాంతో 2017 సారీ కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ కరెక్ట్ చేశారు మా మంత్రి గారు కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ 2017 7 సంవత్సరాలు అయింది కట్టారు అధ్యక్ష కానీ వారంటుంది ఇది అదేం ప్రైవేట్ భవనం కాదు అధ్యక్ష అది జగన్మోహన్ రెడ్డి గారితో లేదా బొత్స సత్యనారాయణ గారితో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు అధ్యక్ష అది ప్రభుత్వ భవనం మీరే చూశారు సాక్షాత్తు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చూసి ఎంత అద్భుతమైన భవనం కట్టారు దీని సందర్శన పెడదాము దీని తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష అందులో ఏమి అవగాహన జరిగితే అందులో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి అధ్యక్ష చేసి తీసుకున్న అధ్యక్ష అయ్యో తోటకి ఇచ్చాము అధ్యక్ష అద్దె ఇచ్చాము అధ్యక్ష దయచేసి ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం దాని మీద ఏం చెప్పుకునేదే ప్రభుత్వ భవనం దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోండి ప్రభుత్వం మీది దాంట్లో ఏం పెడతారో ఏం చేస్తారో చేయండి అవినీతి ఏం జరుగుతా ఎంక్వైరీ చేయండి చర్యలు తీసుకోండి మంత్రి గారు క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇది బేసిక్ గా వాళ్ళు దేనికోసం అయితే చేస్తామనేటువంటిది ఉటంకించారో దానికి భిన్నంగా ఇందులో సిఆర్జెడ్ అనుమతి పొందినటువంటి 9.88 ఎకరాల కంటే ఎక్కువ భూమిని అక్రమంగా ధ్వంసం చేయటం జరిగిందనేది ఫైండింగ్స్ వచ్చినాయండి వాళ్ళు వేసిన సబ్ కమిటీలో ఆ సబ్ కమిటీ తర్వాత మళ్ళీ గౌరప్పన్ గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చెందినటువంటి వారిని కమిటీ వేసి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయించారు ఇవన్నీ జరిగిన మీదట ఒరిజినల్ గా అయితే మనకి జీవీఎంసీ నుంచి కానీ లేదా సిఆర్జెడ్ నుంచి కానీ అప్రూవల్ ఉన్నమాట వాస్తవం కానీ దానికి డీవియేట్ అయిపోయి ఎక్కువ ఏరియాని